బుధవారము అమావాస్య, రేపు అద్భుతమైన అమావాస్య. గణపతిని పూజించాలి. మీరు ఏదైతే మీ సంకల్పం ఉంటుందో అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అంటే ఒక తంత్రశాస్త్రంలో శతసిద్ధి యోగము అని ఏర్పడుతుంది. శతసిద్ధం అంటే ఇక అది జరిగేది జరుగుతుందన్నమాట. అటువంటి యోగంలో అంగుష్ట అంటే బొటనవేలు, ఈ బొటనవేలు అంతా తెల్ల జిల్లేడు చెట్టు గణపతి, తెల్ల జిల్లేడు చెట్టుతోటి చేసిన గణపతిని తెల్ల జిల్లేడుతోటి చేసి అమ్ముతూ ఉంటారు. అటువంటి గణపతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఎర్ర గన్నేరు పుష్పాలతోటి ఆ ఒక గణపతిని పూజించి అర్చిస్తే మీ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా గొప్పది కదా. దయచేసి అందరూ మీ పిల్లల కోసం, మీరు వారి ఎడ్యుకేషన్ కోసం, మీరు వారి భవిష్యత్తు కోసం మీరు చక్కగా పూజను పాటించండి. చక్కగా గణపతి విమోచన స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది సిద్ధిస్తుంది.